హాయ్ గైస్, నిన్న బెంగళూరు వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అయిపోయాక కోహ్లీ కొన్ని బేసిక్స్ చెప్పారు. అవి కోహ్లీ బేసిక్స్ అనే కంటే కూడా క్రికెట్ బేసిక్స్ అని మనం అనుకోవచ్చు. నేను ఇవి ఎప్పటి నుంచో కూడా నేను ఇవే ఫాలో అవుతాను. ప్రతి క్రికెటర్ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన బేసిక్స్ ఇవి. సో వీటి గురించి నేను మ్యాచ్ అయిపోయాక విరాట్ కోహ్లీ ఏం చెప్పాడు, అలాగే ఇవి క్రికెట్లో ఎలా వర్తిస్తాయి కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీకు వీడియో ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను రీసెంట్గా ఐఎస్పీఎల్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, 10 ఓవర్ల గేమ్ ఐఎస్పీఎల్ టెన్నిస్ బాల్ క్రికెట్ అయినా కూడా రొటేట్ ద స్ట్రైక్ చాలా ఇంపార్టెంట్. అలాగే పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రికెట్లో. అది 10 ఓవర్స్ గేమ్ అయినా, 20 ఓవర్స్ గేమ్ అయినా, 5 ఓవర్స్ గేమ్ అయినా కూడా చిన్న పార్ట్నర్షిప్ అయినా కూడా చాలా వరకు మ్యాచ్ని మార్చేస్తాయి. నేను విరాట్ కోహ్లీ చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్ అదే, పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయడం, అలాగే రొటేట్ ద స్ట్రైక్. ఎందుకు అంటున్నానంటే ప్రతి పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలించదు, అలాగే ప్రతి పిచ్ కూడా ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేయడానికి అనుకూలించదు. ఎందుకంటే బాల్ బాగా స్వింగ్ అవుతుంది. బౌలర్స్ కూడా 2024 ఐపీఎల్ తర్వాత బౌలర్స్ కూడా చాలా వరకు ప్లాన్స్ వేసి వచ్చారు. బ్యాట్స్మెన్స్ ఖచ్చితంగా ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేస్తారు కాబట్టి వాళ్ళ లైన్ అండ్ లెంత్ విషయంలో కానివ్వండి, వాళ్ళ టాక్టిక్స్ కూడా మారిపోతాయి బౌలర్స్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బ్యాట్తో రొటేట్ చేయాలి, అలాగే మంచి బాల్ పడ్డాకే హిట్ చేయాలి. అందులో నిన్న పిచ్ బాగా ఆగొచ్చింది. సో అలాంటి కండిషన్స్లో వెయిట్ చేసి ఆడాలి. సో ఏ క్రికెటర్ అయినా, ఎంత స్టార్ ప్లేయర్ అయినా, ఎంత బేసిక్స్ లోకల్ ప్లేయర్ అయినా కూడా మన క్రికెట్కి నెక్స్ట్ జనరేషన్ ఆడాలనుకున్నా ఎవరైనా కూడా యంగ్ క్రికెటర్స్ ఎవరు చూసినా కూడా రొటేట్ ద స్ట్రైక్, అలాగే పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి పిచ్ కండిషన్స్, అలాగే ఆపోనెంట్. పిచ్ కండిషన్స్ గురించి మనం ఇందాక పాయింట్లోనే వచ్చేస్తుంది. సో పిచ్ కండిషన్స్, పిచ్ ఎలా ఉంది, ఒకవేళ బీవచ్చమైన బ్యాటింగ్ ట్రాకా, ఫ్లాట్ ట్రాకా, బాల్ 1 నుంచి వెళ్ళిపోవాలి. సో 11 మంది ప్లేయర్లో మ్యాక్సిమం ఇనిషియల్గా టాప్ ఆర్డర్లో ఉండే 7 మంది బ్యాట్స్మెన్లో 5 నుంచి 6 మంది బ్యాట్స్మెన్స్ అటాక్ వెళ్ళిపోయి ఒకరైనా రొటేట్ చేయగలగాలి. అది బ్యాటింగ్ పిచ్ అయినా ఒక ఎండ్లో వికెట్ నిలబెట్టగలిగితేనే స్కోర్ వస్తుంది. 2 ఎండ్లో వికెట్లు పడిపోతూ ఉంటే 15 ఓవర్లకి 160, 170 చేసిన 5-6 వికెట్లు పడిపోతే లాస్ట్ 5 ఓవర్లో స్కోర్ రాదు. కాబట్టి ఒక ఎండ్లో వికెట్ నిలబెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే ఆపోనెంట్లో బౌలర్స్లో స్పిన్నర్లు బాగున్నారా, ఫాస్ట్ బౌలర్లు బాగున్నారా, వాళ్ళు డెత్ బౌలింగ్ బాగా వేస్తారా, వాళ్ళు స్వింగ్ చేసే బౌలర్లా, ఆపోనెంట్ బౌలర్స్ని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది నిన్న విరాట్ కోహ్లీ చెప్పాడు. ఇది కూడా చాలా మెయిన్ పాయింట్. బట్ ఇది నాకు కొంచెం నేను తెలుసుకున్న పాయింట్. యాక్చువల్గా నేను అపోనెంట్ బౌలర్స్ అంతగా టార్గెట్ చేయను, కానీ పిచ్ ఎలా ఉంటుంది, సో వీటి గురించి ఆలోచిస్తా. సో నేను ఇక్కడేం పెద్ద ప్లేయర్ కాదనుకోండి, బట్ నేనేం ఆలోచిస్తానని చెప్తున్నా, యంగ్ క్రికెటర్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు దీని గురించి ఆలోచించాలి. సో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ చెప్పింది, అలాగే రోహిత్ శర్మ వీళ్ళ ఇంటర్వ్యూస్లో కూడా ఇలాంటి పాయింట్స్ మెయిన్గా చెప్తా ఉంటారు. అలాగే సచిన్ సార్ ఇంటర్వ్యూస్ కూడా మీరు చూస్తూ ఉంటే వీటి గురించి ఎక్కువ పాయింట్లు ఉంటాయి. ఇక్కడ విరాట్ కోహ్లీ గారిని మెన్షన్ చేయడం కాదు, కానీ మెయిన్ ఎవరైనా మన హిట్ మ్యాన్ కానీ, మన ఇండియన్ కెప్టెన్, అలాగే సచిన్ సార్, ఎవరైనా ద్రావిడ్ సార్, వీళ్ళందరూ ఇవే మెయిన్గా చెప్తా ఉంటారు. అలాగే ఇప్పుడు T20 క్రికెట్ బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి మన షార్ట్ సెలెక్షన్ కూడా ప్రతి ప్లేయర్ కూడా, సూర్యవంశీ కూడా ఫస్ట్ బాలే అటాక్ చేసి 6 కొట్టేశాడు. బట్ ప్రతి ప్లేయర్ కూడా ఇప్పుడు బీభత్సంగా బ్యాటింగ్ ఆడుతున్నారు, కానీ డిఫెన్స్ క్రికెట్ ఎంతవరకు ఆడుతున్నారు అనేది కూడా క్వశ్చన్ అవుతుంది. ఖచ్చితంగా రేపు టెస్ట్ మ్యాచ్ ఛాన్స్ వచ్చినా, ఒకవేళ ఏదైనా మనం 180, 160, 150 ఇలా చేసేటప్పుడు T20లో ఖచ్చితంగా డిఫెన్స్ క్రికెట్ ఆడాలి, రొటేట్ చేయగలగాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే అటాకింగ్ వెళ్ళిపోయి 160, 170 ఉన్నప్పుడు 10 వికెట్లు పడితే మ్యాచ్ అయిపోద్ది. 10 వికెట్లు 5 వికెట్లు పడితే బ్యాట్స్మెన్స్ అందరూ అయిపోతారు. ఇక ఆల్రౌండర్లు మేబీ ఇంకా టైలెండర్స్ వీళ్ళు వచ్చేస్తారు కాబట్టి, సో 5 వికెట్లు అంటే 5 బాల్లో మ్యాచ్ మారిపోద్ది కదా. కాబట్టి రొటేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే అవతల ఆపోనెంట్ బౌలర్స్ ఎలా ఉన్నారనేది కూడా చూసుకోవాలి. ఇది రెండో పాయింట్. ఇక థర్డ్ పాయింట్కి వెళ్ళిపోతే అండర్స్టాండ్ ద స్కోర్ కార్డ్. ఇది చేసింగ్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు 40 బాల్లో విరాట్ కోహ్లీ 50 కొట్టాడంటే ప్రతి ఒక్కరు స్ట్రైక్ రేట్ గురించి క్వశ్చన్ చేస్తారు. సో వాళ్ళు మారరు, దాన్ని మనం పట్టించుకోవాలి. ఎందుకంటే స్కోర్ కార్డులో 160, 170 ఉన్నప్పుడు, టిమ్ డేవిడ్, జితేష్ లాంటి ఫినిషర్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఇనిషియల్గా వికెట్ నిలబెట్టడమే క్రూషియల్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, జితేష్కి, డేవిడ్కి ముందుగానే 10 ఓవర్ లోపల ముందుగా వాళ్ళు బ్యాటింగ్ వచ్చి వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయి వికెట్ పోతే అసలుకే మ్యాచ్ పోద్ది. అలా కాకుండా విరాట్ కోహ్లీ నిలబెట్టాక తనకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి సో తనే ఫినిష్ చేస్తాడు. ఒకవేళ లేదనుకున్నా కూడా సో తనతో ఇనిషియల్గా స్ట్రైక్ రొటేట్ చేసి తర్వాత మ్యాచ్ని ఫినిష్ చేయడం. సో ఇది స్కోర్ కార్డును బట్టి, పిచ్ కండిషన్స్ బట్టి. ఒకవేళ 220, 230 ఉన్నప్పుడు బాల్ 1 నుంచి విరాట్ కోహ్లీ అటాకింగ్ చేస్తాడు. సో అది కూడా ఎలా ఉంటుంది, ప్రతి బాల్ చూడు, ఒక బాల్ రొటేట్ చేస్తే ఇంకొక బాల్ హిట్ చేస్తాడు. మీరు గమనిస్తే ట్రావిస్ హెడ్ లాంటి భారీ హిట్టర్స్ కూడా ఫస్ట్ బాలే 4 కొడితే సెకండ్ బాల్ బీట్ అయిపోతారు. ఎందుకంటే ప్రతి బాల్ కనెక్ట్ చేయలేదు. అక్కడేమవుతుంది, 2 బాల్కి 4 కొడతారు. విరాట్ కోహ్లీ ఏం చేస్తాడు, 2 బాల్ 2 డబుల్స్ తీస్తాడు, లేకుంటే ఒక బాల్ సింగిల్ ఇచ్చినా ఇంకో 2D తీస్తాడు. అప్పుడేమవుతుంది, 2 బాల్కి 3 కొట్టినాడు అవుతాడు. సో ట్రావిస్ హెడ్ 2 బాల్కి 4 కొడతాడు. ఇదే రిస్క్లో వికెట్ కూడా పోతుంది ట్రావిస్ హెడ్ది. బట్ ఇక్కడ విరాట్ కోహ్లీ వికెట్ ఉంటుంది. వికెట్ ఉండే కొద్ది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇది సిచ్యువేషన్, స్కోర్ కార్డ్ని బట్టి మనం ఆడుకోవాలి. రొటేట్ చేయమని నేను చెప్పిన, అలాగే బిగ్ హిట్టింగే చేయమని చెప్పిన, కానీ సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతుంది. సో ఇది నిన్న విరాట్ కోహ్లీ చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేస్తే మనం ఏం చేయగలం. ఇప్పుడు విరాట్ కోహ్లీ లాగా రోహిత్ శర్మ ఆడాడు, రోహిత్ శర్మ లాగా విరాట్ కోహ్లీ ఆడాడు. కానీ సిచ్యువేషన్స్ అవసరమైతే రోహిత్ శర్మ కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడిన రోజులు ఉన్నాయి. అలాగే విరాట్ కోహ్లీ కూడా తక్కువ బాల్లో
50s కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో వాళ్ళిద్దరు రోల్స్ ఏంటి, మన రోల్ ఏంటి, మనం ఎంతవరకు ఆడగలగకుండా మన రోల్ని కూడా క్లారిటీ చేసుకోవాలి. మనం రొటేట్ చేసే ప్లేయర్, మనం టైం చేసే ప్లేయర్ అంటే మనం వెయిట్ చేసి ఆడమే బెటర్. అలా కాకుండా బాల్ 1 నుంచి అటాక్ వెళ్ళిపోయి మనం వికెట్ ఇచ్చేస్తే రొటేట్ చేసే ప్లేయర్ మిస్ అవుతాడు. అలాగే హిట్ చేసే ప్లేయర్ రొటేట్ చేయడం కూడా ఒక్కోసారి కలిసి రాదు. సిచ్యువేషన్ తగ్గట్టు 140, 150 ఉన్నప్పుడు ఎవరైతే స్ట్రైక్ చేసే ప్లేయర్ కూడా తన టైం తీసుకుని సరిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేయగలం, మన క్యాపబిలిటీస్ ఏందనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే ప్రతి ప్లేయర్ కూడా ఒక రోల్ ఉంటుంది. సో ఎప్పుడైతే T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ స్లోగా ఆడాడో అందరు క్వశ్చన్ చేస్తారు, కానీ మ్యాచ్ గెలిచాక ఎవరు క్వశ్చన్ చేయాలి. అదే మ్యాచ్ ఓడిపోయింటే క్వశ్చన్ చేస్తారు. సో ఈ క్వశ్చన్ చేసే బ్యాచ్ని మనం పక్కన పెట్టి మనం ఏం చేయగలం, మన టీంకి ఏం చేయగలం అనేది చూసుకోవాలి. సో ఖచ్చితంగా ఇదే మ్యాటర్ అవుతుంది. మనం 2023 వరల్డ్ కప్లో కూడా ఒక స్లో ట్రాక్ ఏక్నాథ్ స్టేడియం అంటే ఇప్పుడు లక్నో హోమ్ గ్రౌండ్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాక రోహిత్ శర్మ చాలా వరకు టైం తీసుకుని ఆడాడు, 80+ రన్స్ కొట్టాడు. అదే మ్యాచ్లో మన వాళ్ళు 213 డిఫెండ్ చేసుకున్నారు. సో అక్కడ రోహిత్ శర్మ స్లోగా ఆడాడు అనేది మనం క్వశ్చన్ చేయకుండా తన శైలికి భిన్నంగా ఆడి మ్యాచ్ గెలిపించాడు. సో అలాగే విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్ 50 బాల్స్కే 100 కొట్టున్నాడు. సో ఇది సిచ్యువేషన్ తగ్గట్టు ఆడతారు వాళ్ళు. సో 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్లోనే మీరు గమనిస్తే ఆ 3 వికెట్లు పడక ముందు విరాట్ కోహ్లీ ఫస్ట్ ఓవర్లోనే 15 కొట్టాడు మ్యాక్రో జాన్సన్ బౌలింగ్లో, కానీ తర్వాత వెయిట్ చేసి ఆడి 48 బాల్స్కి 50 కొట్టాడు. సో ఇక్కడ మనం సిచ్యువేషన్ తగ్గట్టు ఆడాలి, మనం ఏం చేయగలం అనేది మ్యాటర్ అవుతుంది. సో ఐ హోప్ మీకు కొంచెం లెంత్ అయినా కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. మీకు మీ పాయింట్ ఏదైనా ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి క్రికెట్ అప్డేట్తో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బై, థ్యాంక్స్.